భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. కథాభాగంలో రామచంద్రస్వామి తన సేనతో కలిసి దక్షిణ సముద్ర తీరానికి వచ్చినట్టుగా తెలుసుకున్నాం. అక్కడ లంకలో రావణాసురుడు తన ఆలోచనా భవనానికి వెళ్తాడు. అక్కడ ఒక సభాభవనం ఉంటుంది. మన శక్తి సామర్థ్యాలను చూపించాల్సిన సమయం వచ్చింది. లంకానగరంలో ఉండే ప్రాజ్ఞులైన ప్రముఖ రాక్షసులందరినీ కూడా తీసుకుని రండి అని దూతలకి చెబుతాడు. ఆ సభకి చాలామంది రాక్షసులు వస్తారు. అందులో విభీషణుడు, కుంభకర్ణుడు కూడా ఉన్నారు. ఆ సభాసదులతో మాట్లాడుతూ, నేను సీతని అపహరించి వచ్చాను. ఆ సుందరి 1 సంవత్సర కాలం పాటు సమయం కోరుకుంది. దానికి నేను ఒప్పుకొని 1 సంవత్సర కాల సమయం పాటు ఇచ్చాను అని చెబుతాడు. నిజానికి సీతమ్మ వారు ఏదీ చెప్పలేదు. ముందు నుండి కూడా నువ్వు నాశనం అవుతావు అని చెబుతూ వచ్చింది. రావణుడు అంటే ఎప్పుడూ కూడా కపటం ఇంకా మాయతో ఉండేవాడు అని అర్థం. వాడు చేసుకున్న అధర్మాన్ని సమర్థించుకుంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అని అంటారు పూర్వాచారులు. అక్కడ సముద్ర తీరం ఉత్తర భాగంలో రాముడు సుగ్రీవుడితో తన సేనలతో కలిసి వచ్చాడు. సీతని రాముడికి అప్పగించే ప్రసక్తే లేదు. రామలక్ష్మణుని సంహరించడమే సరి అయిన పని. ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు అక్కడున్న వారందరినీ. రావణుడు చెయ్యాల్సిన పనిని నిశ్చయించుకొని అందరినీ అడిగే అన్ని పనులు చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడతాడు. దానికి సమాధానంగా కుంభకర్ణుడు చెప్తాడు, ఈ అధర్మమైన పని చేసే ముందు మమ్మల్ని ఒక మాట అడగాల్సింది కదా. ఇంతవరకు రాముడు నిన్ను చంపకుండా ఉండడం నీ అదృష్టము. అయినా సరే నీ ఆనందం కోసం ఆ రామలక్ష్మణుని నేను సంహరిస్తాను యుద్ధంలో అని అంటాడు కుంభకర్ణుడు. మహాపార్షుడు అనే రాక్షసుడు, నువ్వు ఇంద్రుడితో సమానమైన వాడివి, నీకు నచ్చినట్లుగా ఉండు, నీకు తోచిన పని చెయ్యి. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు యుద్ధంలో విజయవంతులు అవుతారు అని చెబుతాడు. దానికి రావణుడు పూర్వం జరిగిన వృత్తాంతం చెబుతాడు ఆ సభలో ఉన్న వారందరికీ. నేను ఒకసారి పుంజికస్థల అనే అప్సరసని బలవంతంగా అనుభవించాను. అప్పుడు బ్రహ్మ కోపంతో, ఈ క్షణం నుండి ఏ పరస్త్రీని అయినా సరే బలవంతంగా అనుభవిస్తే నీ శిరస్సు ముక్కలు ముక్కలు అవుతాయి అని నాకు శాపం ఇచ్చాడు. అందుకోసమనే సీతని నేను ఇంతవరకు ఏమీ చెయ్యలేదు అని చెబుతాడు రావణాసురుడు. ఆ తర్వాత విభీషణుడు మళ్ళీ చెబుతాడు, సీత అంటే ఒక మహాసర్పము. ఆవిడని ఇక్కడికి తీసుకుని వచ్చి పెద్ద తప్పు చేశావు అన్న. రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన పురుషోత్తముడు. యుద్ధంలో రాముణ్ణి ఓడించగలవాడు ఎవడూ లేడు. ఈ లంకానగర క్షేమం కోసం నేను చెప్పే మాటలను వినండి అని అంటాడు విభీషణుడు. అది విన్న ఇంద్రజిత్తు, పినతండ్రి అయిన విభీషణుడు, పులస్త్య వంశంలో ఇటువంటి పిరిగితనం కలవాడు ఇంతవరకు లేడు అని అంటాడు. విభీషణుడు చెప్పిన మాటల్ని విన్న రావణాసురుడు కోపంతో, దాయాదులు ఎప్పుడూ కూడా ఇలా ఒకరి అభివృద్ధిని ఒకరు చూడలేరు. నా సంపదని అనుభవిస్తూ నాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు నా తమ్ముడివి కాకపోయి ఉంటే నిన్ను సంహరించేవాడిని అని అంటాడు రావణాసుడు. అది విన్న విభీషణుడు ఇంకా ఇక్కడ ఉండడం సరియైన సమయం కాదు అని గ్రహించి తన 4 రాక్షసులతో కలిసి గాలిలోకి ఎగిరి, నేను వెళ్తున్నాను, నీకు మేలు అవుగాక అని అంటాడు. ఆ తర్వాత విభీషణుడు ఆకాశ మార్గంలో సముద్ర తీరానికి చేరుకుంటాడు. నేను రావణుడి తమ్ముణ్ణి, నా పేరు విభీషణుడు, నేను రామచంద్రస్వామిని శరణు వేడడానికి వచ్చాను అని చెబుతాడు. దానికి సుగ్రీవుడు, శరభుడు, జాంబవంతుడు చాలా ఆరాధిస్తారు. ఇతడు శత్రుపక్షం నుంచి వచ్చాడు, రావణుడు పంపిన గూఢచారి కూడా అయ్యే ఉంటాడు, మనం శరణు ఇవ్వకూడదు అని చెబుతారు. కానీ హనుమంతుల వారు మాత్రం ఇప్పుడు పరీక్షించే సమయం కాదు, రావణుడి దుర్మార్గాలు తెలుసుకొని రాముడి పరాక్రమం తెలిసినవాడు కాబట్టి ఇక్కడికి రావడం సమంజసమే. ఈయన మన సేనలో చేరకపోతే ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతాము. ఇతని మాటలలో కపటం లేదు. ఎంతటి వారైనా సరే కపటాన్ని దాచిపెట్టుకున్నా సరే అవి దాగవు, వారి ముఖంలో తెలిసిపోతాయి అని అంటాడు హనుమ. అప్పుడు రామచంద్రస్వామి, సత్పురుషులు దోషులకు ఆశ్రయం ఇవ్వడం తప్పు కాదు, కనుక నేను విభీషణుడికి ఆశ్రయం ఇస్తాను. రాక్షసుల్లో కూడా జ్ఞానులు ఉన్నారు కాబట్టి విభీషణుడిని పరిగ్రహించడం మంచిదే అని చెప్పి, నాయనా సుగ్రీవ, ప్రపంచంలో భరతుడి వంటి తమ్ముడు, నా వంటి పుత్రుడు, నీ వంటి స్నేహితుడు ఉండడు అని అంటాడు రాముడు. సుగ్రీవ, ఈ రాక్షసుడు దుష్టుడైనా కాకపోయినా నన్ను ఏమైనా చేయగలడు అని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న దానవులు, యక్షులు, రాక్షసులు నా గోటితో మట్టు పెట్టగలను. శరణాగతి కోరి వచ్చిన వాడిని రక్షించకపోతే అన్ని సుకృతాలు నశిస్తాయి అని చెప్పి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని అంటాడు. ఈ శ్లోకం రామావతారానికి చరమశ్లోకము అని అంటారు పూర్వాచారులు. రామచంద్రస్వామికి ఉన్న ఒక్క వ్రతము ఏమిటి అంటే, ఎవడైనా ఆశ్రయిస్తే నేను నీ వాడిని అయ్యి నిన్ను రక్షించడమే నా వ్రతము అని అంటాడు. కృష్ణావతారానికి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని అంటాడు గీతాచార్యుడు. అది కృష్ణావతారానికి చర్మశ్లోకం. ఇలా చెప్పాక విభీషణుడే కాదు, రావణుడు వచ్చి శరణు వేడినా సరే వాడికి కూడా అభయం ఇస్తాను అని అంటాడు రామచంద్రస్వామి. సుగ్రీవుడితో చెప్పి విభీషణుడిని రమ్మంటాడు. అప్పుడు విభీషణుడు తన 4 అనుచరులతో కలిసి వచ్చి, నా జీవితము, సమస్య సుఖములు, నా సర్వము నీ అధీనాలు అని చెబుతాడు. విభీషణ శరణాగతి లాంటి శరణాగతి ఎవ్వడూ చెయ్యలేదు అని అంటారు పూర్వాచారులు. భార్యని, రాజ్యాన్ని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చేశాడు రాముడి దగ్గరికి. విభీషణ శరణాగతి శ్రీమద్ రామాయణ కావ్యంలో మహోత్కృష్టమైన ఘట్టం. ఈ గాయత్రీ రామాయణంలోని
మరికొంత భాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.